ఈ రన్ అంటార్క్టికా రన్ ఫినిష్ అయిపోగానే ఫ్లైట్లో పుంటా ఎరీనాస్, ఇది టిప్ ఆఫ్ చిలీ అండి. చిలీ అంటే సౌత్ అమెరికాలో అంటార్క్టికా ఖండం అయిపోయింది. సౌత్ అమెరికాలో ల్యాండ్ అయ్యాము పుంటా ఎరీనాస్ అనే ప్లేస్లో. ఈ ప్లేస్లో టెంపరేచర్ కొంచెం బాగానే ఉంటుంది, అంటే 6 డిగ్రీల నుంచి, అంటే కంపేర్ టు అంటార్క్టికా అనమాట, 6 డిగ్రీస్ నుంచి 8 డిగ్రీస్ దాకా ఉంటుంది. కానీ అక్కడ విండ్ ఎలా ఉంటుందంటే 55 కిలోమీటర్ల విండ్ మనల్ని వెనక్కి నెట్టేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ రెస్ట్ తీసుకోకుండా ల్యాండ్ అయిన 2 గంటల్లోనే మళ్ళీ అక్కడ రన్ మొదలుపెట్టాం. ఎందుకంటే ఈ రన్స్ 2 ఫినిష్ అయితే ఆ అంటార్క్టికా ఈ పుంటా ఎరీనాస్లో ఉన్న వెదర్ కండిషన్స్కి అగెనిస్ట్గా చేసినప్పుడు బాడీ విపరీతంగా టైర్ అయిపోద్ది. ఆ తర్వాత కొంచెం హోటల్ రూమ్కి వెళ్ళి ఒక షవర్ తీసుకుని రెస్ట్ తీసుకోవడానికి మనకు టైం ఉంటుందని విదిన్ 30 అవర్స్లోనే 2 రన్స్ ఫినిష్ చేసేసి ఈ పుంటా ఎరీనాస్లో ఆ రోజు మాకు లగ్జరీ ఏంటంటే వెళ్ళి స్నానం చేయటం. రన్ అయిపోయిన తర్వాత ఆ స్నానం చేయటం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ తడిచిపోయిన బట్టలతో మనం ఉంటే బాడీ టెంపరేచర్ అంతా పడిపోతూ ఉంటుంది, షివర్స్కి వెళ్ళిపోతాము, చాలా ప్రాబ్లమ్స్ లీడ్ అవుతుంది అనమాట. సో రన్ అయినమ్మటే ఎస్పెషల్లీ కోల్డ్ కంట్రీస్లో షవర్ తీసుకుని ఆ డ్రెస్ మార్చుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదొక లగ్జరీ అనమాట చేయటం కూడా. సో అది చేసి మేము ఒక బెడ్ మీద పడుకోవటం అనేది ఒక లగ్జరీ. ఒక 6 గంటలు నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి అదర్ ఖండం, నార్త్ అమెరికా ఖండంలో మయామిలో ల్యాండ్ అయ్యాము. ఈ 2 ఖండాలు అయిన తర్వాత మయామిలో టెంపరేచర్ అసలు ఎంత హాయిగా ఉందంటే, అంటే 20 డిగ్రీస్ సముద్ర పొడ్డున ఆ రన్ ఫినిష్ చేసేసాం ఎమ్మటే. ఇక్కడంతా ఎలా ఉంటుందంటే ల్యాండ్ అవటం ఏదర్ ఎయిర్ క్రాఫ్ట్లో అన్నా, లేదా ఇదంతా ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కాదండి, నార్మల్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్లోనే మేము ట్రావెల్ చేసాం. వాళ్ళు ఇచ్చే ఫుడ్డే తిన్నాం, స్పెషల్ ఫుడ్ ఏమీ లేదు. అక్కడ ల్యాండ్ అయినమ్మటే ఏదర్ ఫ్లైట్లో అన్నా, లేదా దిగంగానే ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్ట్ రూమ్స్లో అన్న క్విక్ రన్నింగ్ గేర్ వేసేసుకోవటం, ఆ రన్నింగ్ ట్రాక్ దగ్గరికి వెళ్ళటం, దిగటం, మళ్ళీ పరిగెత్తటం. అంటే ఇట్స్ మెషిన్స్ అన్నమాట మేము వర్క్ చేస్తుంది. ఇంకా టైర్డ్నెస్ కానీ, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ, ఇంకా క్రాంప్స్ కానీ అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో మేము ఉండమన్నమాట. సో మయామిలో రన్ అయిపోయింది. రన్ అయిపోయిన తర్వాత అదృష్టం ఏంటంటే పక్కనే ఒక 2 హోటల్లో రూమ్స్ తీసుకుంటే అందరం గబగబా వెళ్ళి స్నానాలు చేసేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. మయామి అయిపోయిన తర్వాత యూరప్ ఖండం మాడ్రిడ్లో రన్. అక్కడ మళ్ళీ 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అక్కడ కూడా ల్యాండ్ అవ్వగానే మాకు నిద్ర అనేది ఎక్కడ ఎక్కితే ఫ్లైట్లో అక్కడ నిద్రపోవటం, లేదా దిగంగానే ఆ బస్సు ఆ రన్నింగ్ ట్రాక్కి 1 గంట, గంటన్నర టైం పట్టుద్ది అక్కడికి వెళ్ళటానికి. దాంట్లో క్యాచప్ చేయటం, ఏదైనా ఫుడ్ అక్కడ దొరికితే తినటం. దిగంగానే మాడ్రిడ్లో ఈ రన్ ఫినిష్ చేసేసాము. మాడ్రిడ్లో ఆ 0 డిగ్రీస్లో ఇంకొకటి ఏంటంటే అక్కడ షవర్, అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్స్లో అక్కడ ఎంప్లాయీస్ స్నానం చేసే స్మాల్ క్యూబికల్, ఒక 3x3 అనమాట. ఒకరి తర్వాత ఒకళ్ళని గబగబా వెళ్ళి అక్కడ అదృష్టం ఏంటంటే మనకు వేడి నీళ్ళు దొరకటం. 0 డిగ్రీస్లో వేడి నీళ్ళు దొరకటం అనేది ఇంకొక అదృష్టం అనమాట. వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి 4:30 గంటల్లోనే మరకేష్ అనే ప్లేస్లో, మొరాక్కో, అది ఆఫ్రికా ఖండం అనమాట, అక్కడ ల్యాండ్ అయ్యేసరికి 10 గంటలు. సో 0 డిగ్రీస్లో మ్యాడ్రిడ్ చేసిన తర్వాత బాడీ తహతహలాడుతుంది, కొంచెం వామ్ టెంపరేచర్ కావాలని. మేము అనుకున్నాం మొరాకోలో కొంచెం వామ్ టెంపరేచర్ ఉంటుంది, మిడ్ నైట్ రన్ అయినా కూడా కొంచెం కంఫర్టబుల్గా చేయొచ్చు అని అక్కడ ల్యాండ్ అయితే, అక్కడ మా అదృష్టం పొంది అక్కడ స్నో అయ్యి దగ్గరలో 6 డిగ్రీస్కి పడిపోయింది. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద రన్నర్స్. అంటే ఇది వీళ్ళు ఏదో వెళ్ళారు, రన్ చేశారు, ఏదో చేశారు కాదు, దాన్ని వెనక ఎంత అకుంఠిత దీక్ష, తపన, డిటర్మినేషన్ ఉంటే కానీ ఇవన్నీ చేయలేమన్నమాట. సో ఈ మరకేష్ అయిపోయిన తర్వాత దుబాయ్ లాస్ట్ బట్ వన్, చాలా కంఫర్టబుల్ కన్వీనియంట్ జోన్ అవుతుంది మనకి. టెంపరేచర్ కూడా చాలా బాగుంది, కంఫర్టబుల్ రన్ దుబాయ్లో ఫినిష్ చేసాం. ఆ దుబాయ్లో ఇంకొక లగ్జరీ ఏంటంటే మంచి ఫుడ్ దొరకటం. ఇదంతా ఎయిర్ క్రాఫ్ట్స్లో ఆ ఫుడ్ తిని ఆకలితో, అంటే నోరంతా కూడా అసలు ఎలా ఉండాలంటే అలా ఉందన్నమాట. అక్కడ కంట్రీ క్లబ్ నుంచి బిర్యానీ ఆర్గనైజ్ చేసాం ఈ 15 పీపుల్కి. ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ కౌంటర్ ముందు ఒక్కొక్కరు తింటుంటే నాకు అసలు కళ్ళమ్మటి నీళ్ళు తిరిగినాయి అనమాట. అంత ఆవురావురమని ఫుడ్ కూడా లేనివాళ్ళలాగా నోటికి ఇంపైన ఫుడ్ తినటం కూడా చాలా గొప్పగా అనిపించింది.
అది అయిపోయిన తర్వాత సిడ్నీ లాంగ్ ఫ్లైట్, లాంగ్ ఇది. అక్కడ ఇక లాస్ట్ రన్, అక్కడ ల్యాండ్ అయ్యేసరికి రాత్రి 10 గంటలు అయింది. ఇమ్మీడియట్గా ఆ ట్రాక్కి వెళ్ళి 12 గంటలకు అక్కడ రన్ మొదలుపెట్టాం. అక్కడ రన్నింగ్ ట్రాక్ కొంచెం కాంప్లికేటెడ్గా క్రియేట్ చేశారు ఆ లోకల్ ఆర్గనైజర్. అదేంటంటే ముందు వాటర్ ఫ్రంట్లో మొదలుపెట్టి ఒక అడవిలో అంటే వుడ్స్ లోపల పరిగెత్తేసేసి ఆ మిడిల్ ఆఫ్ ద నైట్ చివరి సిడ్నీ హార్బర్ దగ్గరలో ఆ రన్ ఎండ్ అవుతుందన్నమాట. ఈచ్ రన్నర్కి ఒక హెల్పర్ని పక్కన ఇచ్చారు. వాళ్ళు కూడా రన్నర్స్ అన్నా లేకపోతే సైకిల్స్ మీద ఒక్కొక్క మనిషి వచ్చారనమాట. వాళ్ళు హెడ్ లైట్స్ పెట్టుకుని ఉన్నారు. సో రన్ స్టార్ట్ అయింది. ఎవరి పేస్లో వాళ్ళు పరిగెత్తున్నాము. నా అదృష్టం ఎట్లా ఉందంటే నా పక్కన ఉన్న రన్నర్ తప్పిపోయాడు. యాక్చువల్లీ వుడ్లో ఆయన తప్పిపోవటమో లేకపోతే నేను తప్పిపోవటమో జరిగింది. ఆయనకి రూట్ తెలియలేదు. చెప్తా ఉన్నా మనం రాంగ్ రూట్లో వస్తున్నట్టున్నాం, చాలా డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నాము, ఏమీ కనిపించట్లేదు, ఎక్కడ మార్కర్స్ కూడా తెలియట్లేదంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా లేదు నేను కరెక్ట్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం అని చెప్పాము. తర్వాత ఆయన ఎందుకు ఆగి వెనక్కి చూసుకోవటం మొదలు పెట్టేసరికి నేను ముందు వెళ్ళాం. 10 నిమిషాలు ఇద్దరం తప్పిపోయాం. ఎంత అరుపులు చేసినా కూడా అతను దొరకలేదు. సో ఆ వుడ్స్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి చివరి ఎక్కడో సబర్బ్లో ఒక రోడ్డు దొరికింది. ఆల్మోస్ట్ ఆ రోడ్లో పరిగెత్తాను. ఫ్రైడే నైట్ 2 o'clockకి రోడ్డు మీద సంచారం లేదు. భయం అనేది ఎప్పుడు ఏ అడవుల్లో ఉన్నా, గోబీ డెజర్ట్లో ఒక్కదాన్నే ఉన్నా, అంటార్క్టికాలో ఒక్కదాన్నా లేదు, కానీ నాకు టైం ఏమైనా అయిపోతుందేమో, ఇంత కష్టపడి ఇన్ని నెలలు ఇంత అంకుటిత దీక్ష తీసి 7 రోజుల లోపల ఫినిష్ అయిపోతే ఎట్లాగా అనేది కొంచెం ఎక్కడో ప్రిక్ అవుతా ఉంది. పరిగెత్తుకెళ్తే ఎవరో దారిలో కొంచెం డ్రంకన్ పీపుల్ అనుకుంటాను కనిపించారు. ఇట్లా వాటర్ ఫ్రంట్కి వెళ్ళాలి, ఏమైనా దారి చెప్తారంటే ఏదో చెప్పారు, దొరకలేదు. ఫైనల్గా ఆఫ్టర్ 12 kilometers 13 kilometers రన్ చేసిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తే ఒక డ్రైవర్ రాంగ్ డైరెక్షన్లో పరిగెత్తిన సో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక డ్రైవర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇట్లా ఉందంటే ఐ థింక్ ఐ కెన్ అండర్స్టాండ్, జస్ట్ గెట్ ఇన్ టు దట్, ఐ విల్ షో యూ ద రూట్ అని చెప్పేసి ఆ వాటర్ ఫ్రంట్కి వెళ్ళంగానే వేరే మ్యారథాన్ రన్నర్స్ రన్ కనిపిస్తుంటే అక్కడ దిగాను. హీఈస్ లుకింగ్ లైక్ అన్ ఇండియన్, బట్ ఆయనతో మాట్లాడటం కూడా కుదరలేదు ఆ డ్రైవర్తో. ఆయన ఎవరో కానీ ఐఎమ్ సో హెల్ప్ఫుల్, డ్రాప్ చేసి వెళ్ళిపోయారు, డబ్బులు లేవు, థ్యాంక్స్ లేదు, ఏమి లేదు, ఐ జస్ట్ ర్యాన్. అండ్ మళ్ళీ అదేంటి స్టార్ట్ లైన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే రన్నర్ని కూడా తీసుకుని మళ్ళీ పరిగెత్తి నా హాఫ్ మ్యారథాన్ కరెక్ట్ టైంకి ఫినిష్ చేశాను అనమాట. సో ఇదంతా ఈ రన్ అంతా ఫినిష్ చేయడానికి మాకు 6 రోజుల 18 గంటల 15 నిమిషాలు పట్టింది. నాట్ ఈవెన్ 7 days ఇన్ ఫుల్ అనమాట. ఎండ్ లైన్లో వచ్చి అడిగినప్పుడు ఏంటి అంటే, ఇంక జన్మలో ఇట్లాంటివి చేయగలమో లేదో మాకు తెలియదు, ఇలాంటి ఛాలెంజెస్, బట్ ఐఎమ్ ఫీలింగ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వీఆర్ ద ఓన్లీ కపుల్ ఇన్ ద వరల్డ్ హూ హ్యాస్ డన్ దట్. ఓన్లీ కపులే కాదండి, యాక్చువల్లీ వరల్డ్ మొత్తంలో కూడా ఇప్పుడు 12 మందే ఇది చేసి ఉన్నారు. ఈ 12 మంది కూడా యాక్చువల్లీ ఎలాంటి వాళ్ళు అంటే, మాకు ఈ రన్స్లో కనిపించేవాళ్ళు 2-3 సంవత్సరాలు సెబాటికల్ తీసుకొని వర్క్ చేయకుండా దీనికోసం ప్రిపేర్ చేసేవాళ్ళు కొంతమంది, అయితే 6 నెలలే సంవత్సరంలో చేస్తా రన్ ప్రిపేర్ చేసేవాళ్ళు కొంతమంది ప్రొఫెషనల్స్, వీళ్ళందరికీ వేరే కంపెనీలు స్పాన్సర్స్ చేసి పంపిస్తారు. అంతేకాని ఇట్లాగా హై ప్రొఫైల్ బిజినెస్ చేసుకుంటూ ఇట్లాంటి వర్క్ చేస్తా ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఒకరోజు అమెరికాలో ఒకరోజు యూరప్లో ఉండి వాళ్ళ బిజినెస్లు చేసుకుంటూ ఈ సోషల్ యాక్టివిటీస్ చేసుకుని ఇన్ని చేస్తూ ఇట్లా చేసేవాళ్ళు అనేది వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ యావరేజ్ వయసు 35 సంవత్సరాలు, అంతకంటే పెద్దోళ్ళు లేరు. నేను 53, ప్రసాద్ గారు 60 years. ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ ఈ బిజినెస్ చూసుకుంటూ మ్యారథాన్ కల్చర్ లేని, అంటే ఇప్పుడు డెవలప్ అయింది. అసలు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ మ్యారథాన్స్ అనేది ఎవరు వినలేదు. అలాంటి చేసిన వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తుంటే ఆ నిమిషంలో అనిపించింది, ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్ అని. అందుకే ఇమ్మీడియట్గా రన్ అయిన తర్వాత అడిగితే నేను అన్నాను, ఈ రన్ ఇండియాలోని యూత్కి అంకితం చేస్తున్నాము. ఇట్ షుడ్ ఇన్స్పైర్ దెమ్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ జస్ట్ నాట్ ద రన్ అండి, ఎనీథింగ్ యూ డ్రీమ్ బిగ్, వర్క్ టువర్డ్స్ ఇట్. దానికోసం కృషి చేయండి. ఏది మీకు లైఫ్లో ఈజీ కాదు. అది ఎవరెస్ట్ పర్వతం అంత ఎత్తుగా ఉన్నా కూడా ప్రతిరోజు కృషి చేస్తా మనం అది చెయ్యాలి అనే దీక్షతో చేస్తే వన్ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దట్ ఈస్ ద మెసేజ్ ఐ వాంటెడ్ టు కన్వే. ఇంతకుముందు చేసిన ఏదో కొంతమంది ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కానీ అన్ని పైకుండే కాదు.
నాకు ఒక పెద్దలు శ్రేయోభిలాషి చెప్పారనమాట, మీరు ఏదన్నా మంచి పని చేస్తే ముందుకెళ్ళండి, చెప్పండి, షేర్ చేసుకోండి, అది ఎవరికైనా ఇన్స్పిరేషన్ కలిగిస్తే అది మీరు చేసినందుకు దానికి సత్ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసి, అందుకనే ఇది నేను చేస్తున్నాను. అంతేకాకుండా లాస్ట్ 7 years నుంచి ఆల్మోస్ట్ 6 months ఆఫ్ మై టైమ్ ఐఎమ్ డివోటింగ్ టు ఆర్గనైజ్ డిఫరెంట్ రన్స్ ఇన్ ద సిటీ. ఎందుకంటే ఇది రన్స్ అంటే ఇది కేవలం స్పోర్ట్ లాగా తీసుకోవటానికి కాదు, హెల్త్ కోసం, ఎస్పెషల్లీ విమెన్ అండ్ యూత్ వాళ్ళ హెల్త్, వాళ్ళ గుడ్ హ్యాబిట్స్ అనేది ఇన్కల్కేట్ చేసుకుంటే ఎన్నో రకాల వ్యాధులు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటాయో. ఈ 7 సంవత్సరాల నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ప్రతి సంవత్సరం రన్నులు వచ్చినప్పుడు, ఇంకొక విషయం వచ్చినప్పుడు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్ళి లెక్చర్స్ ఇస్తున్నాను. సో ఇఫ్ my speech or our story brings any positive impact అనేది ఎవరి లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐఎమ్ వీఆర్ ప్రౌడ్ టు బి ద ఓన్లీ కపుల్. ఫర్గెట్ అబౌట్ తెలుగు పీపుల్, ఫర్గెట్ అబౌట్ ఇండియన్స్, we are the only couple in the world to do this, and quite happy to tell you, and thank you so much.